మండు వేసవిలో కుండపోత వర్షం, ఈదురుగాలు, అదేవిధంగా వడగళ్ళ వాన. ఈ పరిణామాలన్నీ కూడాను మామిడి, జీడి మామిడి రైతులు మాత్రం తీవ్రంగా కంటతడి పెట్టే పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత వారం రోజులుగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వీసినటువంటి గాళ్ళు ఈరోజు మామిడి పంటంతా కూడా చేతికొచ్చిన సమయానికి నేలపాలైంది. ప్రస్తుతం మనం ఒక మామిడి తోటలో ఉన్నాం, చూస్తున్నాం. ఇవన్నీ కూడా పక్వానికి వచ్చినటువంటి మామిడికాయలు. ఒక 2-3 రోజులు అయితే కనుక వీటిని దించి మార్కెట్లో విక్రయించుకేందుకు మామిడి రైతులు మాత్రం సన్నద్ధం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో మండు వేసి ఒక పక్క ఉక్కపోత, మరోవైపు ఎండలు గరిష్ట స్థాయిలో చేరిన ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే ఏ పరిణామం ఈరోజు ఈ మండు వేసవిలో ఇటువంటి ఈదురుగాళ్ళు, వడగళ్ళతో కూడుకున్నట్టు వర్షాలు మామిడి రైతులనే కాకుండా జీడి రైతులను కూడాను కంటతడి పెట్టిస్తున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పెట్టింది పేరుగా చెప్పుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మొక్కజొన్న, అదేవిధంగా దానికి సంబంధించిన బొప్పాయి, ఇటువంటి కమర్షియల్ క్రాప్ను కూడాను తీవ్రంగా నష్టపరిచాయి. ఈదురుగాళ్ళు వేగం సాధారణంగా వర్షాలు, వాయుగుండాలు వచ్చినప్పుడు మాత్రం 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తే అటువంటి ఒక ప్రచండ గాలులు మాత్రం ఈరోజు మామిడి పంట రైతులు మాత్రం తీవ్రంగా నష్టపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం ఈ మామిడి తోటలో పూర్తిగా చేతికొచ్చిన మామిడికాయలన్నీ కూడాను ఇలా నేల రాలి అవి కూడాను మట్టిలో కూరుకుపోయాయి. అంటే వర్షంతో పాటు ఈచినటువంటి గాళ్ళు ఆ మామిడికాయలన్నీ కూడాను ఈరోజు మట్టిలో కూడిపోయాయంటే ఏ మేరకు వర్షం పడింది, ఆ గాలుల వేగం కూడాను ఏ మేరకు వీసే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మామిడి రైతులు మరి చూస్తే కనుక తీరని గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి వేసవి కాలంలో ఇటువంటి ఈదురుగాలతో కూడుకున్న వర్షం ఎప్పుడు కూడా చూసే పరిణామాలు లేవు. పంట చేతికొచ్చిన టైంలో రైతులకు మాత్రం ఇటు వరి రైతులైనా, మొక్కజొన్న రైతులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఉద్యానవనానికి సంబంధించిన మామిడి రైతులు సుమారు జిల్లాలో మన్యం, అదేవిధంగా తీర ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో 80,000 హెక్టార్లలో మామిడి పంట మాత్రం మామిడి తోటలు విస్తరించున్నాయి. అదేవిధంగా బొప్పాయి సాగు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కజొన్న కూడాను చేతికొచ్చింది, గిట్టుబాటు ధర లేక తెగనమ్ముకునే పరిస్థితులు. ఈ పరిణామాలన్నీ కూడాను రైతులకు కంటతడే మిగిలిస్తున్నాయి తప్ప ఈరోజు రైతులకు సేద్యం మాత్రం సాధ్యం కాదని ఒక స్పష్టత వచ్చింది. ఇలా మామిడికాయలందరూ అన్నీ కూడాను చేతికొచ్చిన సమయంలో రాలిపోవడంతో తోటలో ఎవరైతే కొనుగోలుదారులు కావచ్చు, అదేవిధంగా అమ్మిన రైతులకు కూడాను కొన్నప్పుడే వాళ్ళు కూడా ఒక షరతులు పెడుతుంటారు. ఎందుకంటే పంట చేతికొచ్చిన తర్వాత వాటిని అమ్మిన తర్వాతే డబ్బులు ఇస్తాం, కాకపోతే మీరు నష్టపోయే పరిస్థితి. అదేవిధంగా అమ్మిన రైతులు కూడాను ఈరోజు ఈ తోటలు కొనేవారు లేనటువంటి పరిస్థితి. ఏడాదికి ఏడాది కూడా మామిడి రైతులు పూర్తిగా కుదేలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మామిడి తోటలు మాత్రం విస్తారంగా వేసినటువంటి ఈ తరుణంలో పంట ఇలా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఎడతెరిపి లేకుండా వీధురుగాలతో కూడిన వర్షం, ఈ పరిణామాలన్నీ ఒక మామిడి రైతు అంటున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? మళ్ళీ ఈ తోటలు కొట్టేసి ప్లెయిన్గా వ్యవసాయం చేసుకోవడానికి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ఆ పరిస్థితులు ఏవి లేవండి. ఎందుకంటే ఇప్పుడు మొక్కేసి నీరు పోసి చెట్టు పెంచినంత రైతులు లేరు. ఈ చెట్టు ఈరోజు పెరగాలంటే మినిమం 40 సంవత్సరాలు అయ్యింది. ఎంత చెట్టు పెంచాలంటే ఒక్కొక్క చెట్టుకి చాలా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడున్న వ్యవసాయం రీత్యా, వర్షాల రీత్యా ఏ పంటకి అనుగుణంగా లేదు. మొక్కైనా ఈ ఆశయంలోని మొక్క బతికించాలన్నా నీరు అందుబాటులో ఉండదు. లేబర్ ఛార్జ్ పెరిగింది. ఇవన్నిటిని తట్టుకొని తోట కొత్తగా పెంచాలంటే మాత్రం మరి పెంచలేము. అంటే గతంలో ఉన్న తోటలు పర్యవేక్షించడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఉందా? అసలు సాధ్యం కాని పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు ఏ పంట అయినా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ పంటకైనా మద్దతు లేదు. రైతుకి అసలు ఎటువంటి మంచిగా ఉపయోగపడట్లేదు. అంటే మీ సొంత తోట ఇప్పుడు అమ్మారు, వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. మీ మధ్యన ఎటువంటి ఏకీభావం ఉంటుంది ఈ తోటల విక్రయాలు, క్రయాల్లో? ఏకీభావం అంటే ఏటీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తోట కొంటున్నారు. వచ్చినప్పుడు బాగానే మాకు ఒక 5 10 ఎంతో ఇస్తామని కొంటున్నారు. తీరేమోసో వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుకి ఉసూరు అని వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి రెండు ఈదురుగాళ్ళు వచ్చాయి. తోట మొత్తం చూడండి, పైకి కెమెరా పెట్టండి, మొత్తం కాలిపోయినట్టు ఉంది. మేమేం అడుగుతామో ఆల్రెడీ తింటారు. ఏటి ఉంది, ఒక చెట్టు 2 చెట్లు కాదు, మినిమం 100 200 300 చెట్లు ఉన్నాయి. అంటే గతంలో మామిడి తోటలు సేద్యం చేయడానికి అంటే కాపలా కాసి పళ్ళెముకుని చాలామంది మక్కువ చూపేవాళ్ళు. కానీ ఇప్పుడు తోటలు కొనడానికి కానీ కనీసం కాపలా కాయడం కూడా ఎవరు రావట్లేని పరిస్థితి ఉందా? బాగా ఉంది. తోట కొనడానికైతే ఎవరు రావట్లేదు. చూడండి, ఇలాంటి వాళ్ళే ఏదో మరి వేరే పనికి వెళ్ళక ఈ యాసైలోన ఇంట్లో ఒక్కపోతుందని చెప్పి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కాస్తనము ఎలాగ వృత్తిపరంగా మానుకుంటామని 4 5 నూటికి ఒక 2 3 మక్కువ చూపొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న యథార్థం ఇది.
గతంలో మామిడి తోటలు కొన్నప్పుడు ఏ రేట్‌కి వెళ్ళేది? ఇప్పుడు ప్రస్తుతానికి కనీసం మినిమమ్ ఇంత వస్తుందన్న ఒక ఆశ ఉందా మామిడి రైతులకి? గతం కంటే ప్రతి సంవత్సరం కుదేలయిపోతుంది గానీ, లాభమైతే లేదండి. చెప్పడానికి ఇంత అంత అని చెప్పలేం గానీ, ప్రతి సంవత్సరంకి రైతన్నోడికి కొంత ప్రతీదీ మెరిటే ఉంటుంది గానీ, రైతు విషయానికొస్తే సంవత్సరంకి డౌన్ అయిపోతుంది. గతంలో బాగా కాపొచ్చినప్పుడు మొక్క కావచ్చు, అంటే ఏపుగా పెరిగిన చెట్లు ఈ తోట ఎంతకు అమ్ముడుపోయేది? ప్రస్తుతానికి ఎంతకు తెగనమ్ముకో ఈ తోటయితే ఒక 40, 50 వేలకు అమ్మేవాళ్ళం అప్పట్లోన. మినిమమ్ ఒక 50,000 అమ్మేవాళ్ళం. ఎందుకంటే 10 మంది వచ్చేవాళ్ళు, మేము కాస్తాం మాకివ్వండి, మేము కాస్తాం అనేవాడిని. ఇప్పుడైతే ఒక 4 సంవత్సరాలు బట్టి ఒక్కరు కూడా మేము కాస్తామని రావట్లేదు. ఈళ్ళు కూడా మేము చెయ్యమనంటే మాకు ఎంతో కొంత ఇవ్వండి, వచ్చి కాయండి అని చెప్తే వాళ్ళేదో వచ్చి కాశారు పాపం. ఇద్దరు పెట్టుకున్నారు. ఇద్దరిని పెట్టి లేబర్‌ని పెట్టి ఉంచుకున్నారు. వాళ్ళకేమిస్తారు? రైతుకేమిస్తారు? ఏం అడుగుతాము? అసలు పరిస్థితి చెప్పుకోవడానికే దీన స్థితిలో ఉంది. క్షేత్రస్థాయిలో మామిడి రైతులు ఇంత దిగులు పడుతుంటే మార్కెట్‌లో మాత్రం దండిగా ధరలు పలికే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ పరిణామాలంటే అది మార్కెటింగు మానించి లెఫ్ట్ అవుతుంది సార్ సరుకు. అది మరి అక్కడికెళ్తోడికి 2 కేజీలు రూ. 150, కేజీన్నర రూ. 100 ఈ విధంగా ఎళ్తుంది. మా దగ్గరికొస్తే మాత్రం ఫస్ట్ రూ. 10, రూ. 5, టన్ను ఒక 10,000, టన్ను 5,000 ఈ విధంగా ఉంటుంది. చూసారుగా ప్రస్తుతం మామిడి తోటలు సేద్యం చేసే రైతులు మాత్రం గతం వైభవం. ఎందుకంటే తోటలు సేద్యం చేస్తాం, కాపలా కాసి ఆ పళ్ళు అమ్ముకొని ఎక్కువ మొత్తం మీద మాత్రం ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం 4 ఏళ్ల నుండి ఎటువంటి కనీసం తోట కాపలాకు కూడా ఎవరు వచ్చేందుకు సుముఖత చూపలేనటువంటి పరిస్థితి ఉందంటే ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు మార్కెట్‌లో ధర కూడాను పలికే పరిస్థితి లేదు. తోటలో టన్ను రూ. 10,000 పలికితే బయట మాత్రం సుమారు ఒక 40, 50 వేల రూపాయలు పలికే పరిణామం ఉంది. కేజీ పళ్ళు కొనాలనుకుంటే రూ. 100 వెచ్చించాల్సిన ఈ నేపథ్యంలో ఇక్కడ 10 కేజీలకు రూ. 100 వచ్చే పరిస్థితి. చూస్తే కనుక ఎన్నాళ్ళ నుండి ఇక్కడ తోట కాస్తుందో ఇక్కడ నుంచి? 4 సంవత్సరాల నుండి అలా కాస్తున్నాం. అలాగే సంవత్సరం మేము తీసుకుంటాం. సంవత్సరం అన్నయ్య మాకు చెప్తాడు. ఒక సంవత్సరానికే 4 సంవత్సరాలు కాస్తున్నాం. ఈ సంవత్సరం తీసుకున్నాము. మరి వచ్చే సంవత్సరం మాకు లేదు. అలాగా అంటే తోట ఎంత కొంటారో కనీసం ఆ డబ్బులైనా అయ్యే పరిస్థితి మీకు కష్టమైన వస్తుందా? మేమే కష్టపడింది మాకు చెప్పదు మా వాంటరమ్మ. ఆ వాంటర్కి చెప్పుకుంటుంది. ఆవిడ కట్టింది డబ్బులు ఎంత కడుతుందో మాకు తెలియదు, మేము అడగము. మాకు వచ్చిన సొమ్ము 5,000, 10,000 ఇస్తుంది లాస్ట్ మూమెంట్. 3 నెలలు 4 నెలలు ఉంటాం. గతంలో చాలా ఏళ్ళను బట్టి తోటలు కాస్తుంటావు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మామిడి తోటలు భవిష్యత్తులో ఉండవనే పరిస్థితి ఉందా? అప్పుడు బాగుండేది. అప్పుడు తోటలు బాగుండేది. మనకేటి చేసినా మొక్క చెట్లు ఉండేది. ఇలాంటి చెట్లు లేవు. మేము చేసింది మొత్తం రాత్రి పొగలు కాపలా కాసుకుంటాం. మాకు ఇచ్చింది 50,000, 10,000 లేదా 20,000. ఆ మొక్కలంతా మేమే కాసుకుంటేవాళ్ళం. మామిడికాయలంతా మేమే ఏరుకునేవాళ్ళమే. ఏరుకొని ఒక అరగంట పళ్ళు పడితే తీసుకునేవాళ్ళము. తీసుకొని పాగదారి కానీ వేసుకున్నాం. అప్పట్లో మంచి డబ్బులు వచ్చేవా? అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగలే. అది చూసారుగా మామిడి తోట రైతు యజమాని చెప్పిన మాటలు బట్టి చూస్తే ప్రస్తుతం వారి పరిస్థితులు కూడాను తోటను పూర్తిగా తెగనరికి ఈ స్థలాలను అమ్ముకునే దుస్థితికి చేరినటువంటి రైతులు అదే తోటలో కొనుగోలు చేసి ఆ పళ్ళు అమ్ముకునేందుకు ప్రయత్నం చేసినటువంటి కొనుగోలుదారులు కూడా ఈరోజు పంట చేతికొస్తున్న తరుణంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యం నేపథ్యం వారికి పూర్తిగా నష్టాలు తెస్తుంది. ఏడాదికి ఏడాది కూడా మామిడి తోటలు కొనాలంటే భయం వేసే పరిణామాలు కొనుగోలుదారులకు ఉంటే రైతులు కనీసం తోటను పరిరక్షించుకునేందుకు ఎవరైనా వస్తే బాగున్ను అన్నటువంటి ఆవేదనలో రైతున్నారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక కమర్షియల్ ఉద్యానవనానికి ఎటువంటి ప్రకృతి వైపరీత్యం దెబ్బ తగిలింది. ఈ సీజన్లో మామిడి, జీడి మామిడి చేతికొచ్చే పరిస్థితుల్లో మండు టెండల్లో కుండపోత వర్షాలు ఆరుతడి పంటలు పండించినటువంటి రైతులతో పాటు ఉద్యానవనం పంటలు పండించే రైతులను కూడా కంటతడి పెట్టించినటువంటి పరిణామాలు చిక్కోలు జిల్లాలో ఉన్నాయంటే అతిశయక్తి లేదు. 2 ఈదులగాళ్ళకే చేతికొచ్చిన మామిడికాయలన్నీ నేల రాలి ఇటువంటి దుస్థితి ఉంటే భవిష్యత్తులో ఈ తోటలు మాత్రం ఇక్కడ సేద్యం చేయడం సాధ్యం కాదు. కొనుగోలుదారులు కూడా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. గతం వైభవంగా ఉన్న మామిడి తోటలు భవిష్యత్తులో మాత్రం కనుమరుగయ్యే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అండంలో ఎటువంటి అతిశయక్తులు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్.